గైస్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నా డైలీ రొటీన్ వ్లాగ్ అన్నమాట. ఇక రైస్ పెట్టేశాను ఇక్కడ నేను. ఇక ఈ రోజు కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక్కడ బెండకాయలను కట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బెండకాయలను కొందరైతే ఫ్రై చేస్తారు. డీప్ ఫ్రై చేసి కర్రీ ప్రిపేర్ చేసుకుంటారు కదా. ఇక నేను అలా అయితే ఏం చేయడం లేదు. డైరెక్ట్‌గా అయితే చేస్తున్నాను. ఇక్కడ బెండకాయలన్నీ కూడా కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటది. ఈ బెండకాయ ఫ్రై కర్రీ వచ్చేసి అలాగే జిగురు కూడా ఉండదన్నమాట. జిగురు లేకుండా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఇక ప్రతి కర్రీలో నేనైతే ఒక 2 పచ్చిమిర్చి అయితే వేస్తాను పోపుకి. అలా వేయడం అయితే నాకు అలవాటు. కానీ ఇంట్లో పచ్చిమిర్చి అయితే అయిపోయాయి. ఇక మా ఆయన మార్కెట్‌కి వెళ్ళారు కానీ మర్చిపోయి వచ్చారు పచ్చిమిర్చి తీసుకురావడం. ఇక ఇక్కడ ఓన్లీ ఆనియన్స్ అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి లేవు కాబట్టి ఇక పచ్చిమిర్చి అయితే వేయడం లేదు. ఈ బెండకాయ ఫ్రైలో పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇక నేను పిల్లలిద్దరికీ కూడా దగ్గులేస్తది అని చెప్పేసి పల్లీలు అయితే స్కిప్ చేశాను. పల్లీలు తినే వాళ్ళైతే పల్లీలు అయితే వేసుకోండి పోపుకి. ఇక నేనైతే వేయడం లేదు. ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు బెండకాయల్ని. కానీ నేను ఇలాగే కట్ చేస్తున్నాను. ఇక ఎప్పుడు కట్ చేసినా కూడా చాలా చిన్నగా కట్ చేస్తాను. ఒక బెండకాయలో 4 లైన్స్ వచ్చేలాగా కట్ చేస్తాను. ఇక అప్పుడప్పుడు ఇలా కట్ చేస్తాను. ఎలా కట్ చేసినా కూడా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బెండకాయ ముక్కలను ఆయిల్లో డీప్ ఫ్రై చేసి అలాగే పల్లీలు కూడా డీప్ ఫ్రై చేసి మంచిగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటారు కదా బెండకాయ ఫ్రై కర్రీ. అలా చేసుకునే దానికన్నా ఇది తొందరగా అయిపోతుంది. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు ఈ బెండకాయ ఫ్రై. అదైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా టైం అయితే అవుతుంది. ఇక నాకైతే కూరగాయలు కట్ చేయడం ఇలాగే అలవాటైపోయింది. ఎన్ని కూరగాయలు ఉన్నా సరే నేనైతే ఇలాగే కట్ చేస్తాను చేతితోటే. ఇక కట్టెది స్లేట్ కూడా ఉంది కూరగాయలు కట్ చేసేది. దాన్ని అయితే అసలు యూజ్ చేయడమే లేదు. ఇక ఇలాగే అలవాటైపోయింది ఎక్కువగా. బెండకాయలలో అయితే పురుగులు అయితే ఉంటాయి. మంచిగా చూసుకుంటూ అయితే కట్ చేసుకోవాలి. ఆరోగ్యానికి చాలా మంచిది బెండకాయలు అని చెప్పేసి అంటూ ఉంటారు డాక్టర్లు. ఈ బెండకాయ ఫ్రైని పిల్లలకు పెట్టడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే తెలివి కూడా పెరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు డాక్టర్లు. ఇక మా చిన్నుకైతే చాలా అంటే చాలా ఇష్టం. లేడీ ఫింగర్ అనగానే మమ్మీ నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది ఫ్రై అయినా సరే చారైనా సరే చాలా ఇష్టంగా తింటాడు మా చిన్ను. బెండకాయ ఫ్రై అయినా చారు అయినా చాలా ఇష్టంగా తింటాడు. ఇక బెండకాయలు కట్ చేసే ముందే వాటర్ అయితే హీట్ చేసి అయితే పెట్టేశాను పక్కకి స్టీల్ బౌల్లో. ఇక మా చిన్నుకి మా అమ్ముల తల్లికి ఇద్దరికి కూడా వేడి చేసి చల్లార్చిన నీళ్ళే తాగిపిస్తాను నేను. హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి. చిన్నుకి ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి ఇలా వేడి వాటరు వేడి చేసి చల్లార్చిన తర్వాతనే తాగిపించండి అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనైతే అలాగే తాగిపిస్తున్నాను. ఇక ఇక్కడ బెండకాయలన్నీ కట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇదైతే రీసెంట్‌గా అయితే తీసుకున్నాను నేను కడాయి. ఇందులోనే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి వాడొద్దు అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. కానీ ఇక తప్పదు. ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోవాలి. ఇక కర్రీ ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి. కడాయిలో ఆయిల్ అయితే పోసేసుకున్నాను కర్రీకి సరిపడేంత. ఇక ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు మనము పోపుకి. ఇక నేనైతే ఎండుమిర్చి లేవు ఇంట్లో అయిపోయాయి. ఇక ఆనియన్స్ అయితే వేసేసాను. ఈ ఆనియన్స్ అంతా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత పసుపు అయితే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. కడాయిలో పసుపు వేయగానే కొంచెం పసుపు కడాయిలో పడి మిగతా పసుపు అంతా కూడా గ్యాస్ పైన అయితే పడిపోయింది. ఇక మళ్ళీ పసుపు తీసి వేస్తున్నాను నేను ఇక్కడ. వేరే జీలకర్ర ఆవాల డబ్బానైతే ఉంటది కదా, దాంట్లో నుంచి తీసి పసుపు అయితే వేసాను. ఏంటి పసుపు ఇంత వేసింది అనుకుంటున్నారేమో. ఇక అది తక్కువే అంటే కలర్‌ఫుల్‌గా కనిపిస్తది కానీ మరీ అంత పసుపు అయితే రాదు టేస్ట్. ఇక ఇక్కడ అల్లం అయితే వేసేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. అల్లం పచ్చివాసన అంతా పోయే వరకు మంచిగా అల్లాన్ని ఫ్రై చేసుకొని ఇక్కడ బెండకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా ఉన్నాయి. ఇక అవి వాడడం అయితే చాలా అంటే చాలా తగ్గింది. మేమైతే వాడడం లేదు. వాటిని తీసుకున్నాము కానీ వాడడం లేదు.
ఇక ప్యాన్స్‌కి కొంచెం గీతలు పడినట్టుగా అయ్యాయి. అందుకని చెప్పేసి వాటిని వాడడమే పక్కకైతే పెట్టేసాము. అల్లం ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా నేను కడాయిలో అయితే వేసేసుకున్నాను. ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా మంచిగా కలిపేసుకొని ఇక క్యాప్ అయితే పెట్టేసుకుంటాను. ప్లేట్ పెట్టేసుకుంటాను దీనిపైన. ఇలా ప్లేట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే, ఈ ప్లేట్ పైన మనం ఎసరు కూడా పోసుకోవచ్చు వాటరు. ఆ పోసిన వాటర్‌తోనే మనకు కర్రీ అంతా కూడా మంచిగా కుక్ అయిపోతదనమాట. కర్రీ పైన ప్లేట్ అయితే పెట్టేసాను కదా నేను. వాటర్ అయితే పోయలేదు. మనం వాటర్ ఎప్పుడు పోసుకోవాలి అనంటే, ఉప్పు, కారం టేస్ట్‌కి తగినంత వేసుకున్న తర్వాత, ఆ ఉప్పు, కారం కూడా ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ప్లేట్‌లో వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా కడాయి పైన ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను కదా నేను. దాంట్లో వాటర్ అయితే పోసేసుకోవాలి. కర్రీలో డైరెక్ట్‌గా ఎప్పుడైనా సరే వాటర్ అయితే పొయ్యొద్దు. ఇక ఇక్కడ నేను టేస్ట్‌కి తగ్గట్టు కారం, ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఇలా ఉప్పు, కారం అయితే వేసేసుకున్నాం కదా కర్రీలో. ఈ ఉప్పు, కారం అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక పైన ప్లేట్ పెట్టి దాంట్లో అయితే వాటర్ అయితే పోసేసుకుంటాను నేను. ఇక్కడ చూడండి చాలా అంటే చాలా తొందరగా కుక్ అయిపోతది బెండకాయ ఫ్రై. మనకెక్కువ టైం కూడా పట్టదు. వితిన్ ఒక 20 మినిట్స్‌లో అయితే కర్రీ ప్రిపేర్ అయిపోతది మనకి. కాకపోతే ఎంత కాకపోతే ఏంటంటే సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల కూడా కర్రీ అంతా కూడా అడుగంటిపోతది. అందుకని చెప్పేసి నేనిక్కడ ఎప్పుడైనా కూడా సిమ్‌లోనే పెట్టి కుక్ చేసుకుంటాను కర్రీని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఆయిల్‌లో ఉప్పు, కారం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ప్లేట్ పెట్టి అందులో వాటర్ అయితే పోసేసాను ఎసరు కోసం. ఇక వాటర్‌తోనే ఆవిరితోనే ఈ కర్రీ అంతా కూడా మంచిగా ఉడికిపోతది. ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఆయిల్ అంతా కూడా పైనకైతే వచ్చేస్తుంది. మనం ఏ కర్రీ ప్రిపేర్ చేసినా సరే కర్రీకి పైన ఇలా ఆయిల్ అయితే తేలాలి. ఇలా ఆయిల్ పైకి తేలితేనే మనకు కర్రీ పర్ఫెక్ట్‌గా వచ్చింది అని చెప్పేసి అర్థం అన్నమాట. ఇక నేను ఇంకొక 5 మినిట్స్‌లో కర్రీ అంటే స్టవ్ ఆఫ్ చేస్తాను అనేటప్పుడు పచ్చి ధనియాల పౌడర్ అయితే వేసేసాను. ప్రతి ఒక్క కర్రీలో నేను పచ్చి ధనియాల పౌడర్ అయితే వేస్తాను. ఎందుకంటే కొత్తిమీర అప్పుడప్పుడు ఉంటుంది, ఉండదు ఇంట్లో కాబట్టి ప్రతి కర్రీలో ఇలా పచ్చి ధనియాల పౌడర్ అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! జిగురు లేకుండా బెండకాయ ఫ్రై చేస్తాను అని చెప్పేసి చెప్పాను కదా నేను. జిగురు అయితే ఏం లేదు చూడండి. ఇక కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్‌లోకి అయితే వేసేసుకున్నాను నేను. అసలు జిగురు అయితే ఏం లేదు. ఇలా నేను చెప్పినట్టుగా చేసి చూడండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇక ఇంట్లో కొత్తిమీర అయితే లేదు. మీ దగ్గరుంటే మీరైతే వేసేసుకోండి. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనన్నమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూసేవాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.